అందరికి నమస్కారం. ఈరోజు రొట్టెల పండగ చాలా ఘనంగా తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది. 2014 నుంచి 2019 దాకా ఈ రొట్టెల పండగకి ఒక ఇంపార్టెన్స్, ఒక ప్రాముఖ్యత, వచ్చే భక్తుల అవసరాలు తీర్చడం, చదువుకున్న పిల్లలు వస్తున్నారు, ఆడబిడ్డలు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన బేసిక్ టాయిలెట్స్ కావచ్చు, చేంజ్ రూమ్స్ కావచ్చు, ఇటువంటి కానీ లేని పరిస్థితి గతంలో. ఇందాకే మంత్రి గారు చెప్పారు, ఇక్కడ లారీలు క్లీన్ చేస్తా ఉన్నారు, ఇక్కడ బస్సులు క్లీన్ చేసుకుంటున్నారు, అదే నీళ్ళల్లో మూత్రం, అదే నీళ్ళల్లో అన్ని దాంట్లోనే. అటువంటి పరిస్థితి నుంచి ఈ 4 సంవత్సరాలు 14 నుంచి 19 దాకా 4 లక్షల మంది వచ్చే భక్తుల నుంచి దాదాపు 20 లక్షల దాకా, అంటే మా వల్ల వచ్చారని కాదు, వసతులు చేయడం వల్ల, వాళ్ళ కోరికలు తీరడం వల్ల, బేసిక్ ఎమ్యూనిటీస్ చేయడం వల్ల, సురక్షితంగా వాళ్ళని ఇంటికి పోయేదాకా ఫాలో అప్ చేయడం వల్ల ఈరోజు భక్తులు పెరిగారు. అయితే ఈ గత 5 సంవత్సరాల్లో మా ఛాయలు కానీ ఇక్కడ లేవు. కానీ ప్రతి ఒక్క భక్తుడు తెలుగుదేశం నాయకుల్ని, మంత్రి నారాయణ గారిని, మమ్మల్ని గుర్తు చేసుకున్న వాళ్లే. ఏంది ఇలా చేసేశారు, దేవుడు స్థలం ఏంది ఇట్ట చేసేశారు, ఎక్కడ చూస్తే ఆల్కహాల్ బాటిల్స్, ఎక్కడ చూస్తే గంజాయి, ఎక్కడ చూస్తే ఇక్కడ అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చెప్పడమే. ఈరోజు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రావడం, వచ్చిన 2 నెలలకే ఈ పండగ రావడం, మంత్రి నారాయణ గారు గతంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క ప్రాంగణానికి అనేక దర్గా డెవలప్మెంట్ కావచ్చు, దీంట్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టాలనుకున్నాం, దానికి కావచ్చు, ప్రేయర్ హాల్ కావచ్చు, పార్క్స్కి కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్కి కావచ్చు, 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోజు పనులు మొదలు పెట్టిన ఇప్పుడు కానీ చూడొచ్చు ఆ ముండి పిల్లర్స్, దాన్ని ఒక తట్ట సిమెంట్ వేసిన పాపానికి పోలే. ఇది పార్టీలకి సంబంధం లేని ప్రదేశం. అనేక మంది భక్తులు ఈరోజు ప్రపంచంలో కులాలతో, మతాలతో యుద్ధాలు చేసుకుంటుంటే ఇక్కడ ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ ఉంది. ఒక అందరూ అన్న తమ్ముళ్ళలాగా ఇక్కడ కలవడం, ఈ కలికాలంలో ఇటువంటిది మనం చూడడం కానీ ఇది ఒక అద్భుతం. దీన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అటువంటిది దీన్ని ఇగ్నోర్ చేయడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే నచ్చింది. అది ఈరోజు వచ్చామో లేదో మీ అందరికీ తెలుసు, ఖజానా ఖాళీ. అటువంటి పరిస్థితుల్లో నిన్న నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కనీసం ఒక 5 కోట్లు ఇస్తే ఆ ముండే పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక ప్రేయర్ హాల్ గా కంప్లీట్ చేస్తాం, ఫేజ్ వైజ్ గా ఈ యొక్క దర్గాని కంప్లీట్ గా అందరికీ ఉపయోగపడేటట్టు, అలాగనే ఆ దర్గా యొక్క శాంక్టిటీని కాపాడుకునేటట్టు కావాల్సిన నిధులు తీసుకొని వస్తామని ఈరోజు వర్చువల్ మీటింగ్ లో చంద్రబాబు గారు మనసంతా ఇక్కడనే ఉండింది. ఎందుకంటే గతంలో వచ్చి చూశారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏందో తెలిసిన వ్యక్తి. అయితే ఆయన మనసంతా ఇక్కడ రొట్టెల పండుగలో ఉన్నప్పటికీ వర్చువల్లో వచ్చి భక్తులతో మాట్లాడడం, అలాగనే అసలు ఎలా జరుగుతుందని దాన్ని పర్యవేక్షించడం, అలాగనే మంత్రి నారాయణ గారు కోరిక మేరకు 5 కోట్ల రూపాయలు, ఇది 5 కోట్లు కాదు సమస్య, ఈ కష్టకాలంలో ఈ సమయంలో 5 కోట్ల రూపాయలు తీసి ఈ యొక్క దర్గాకి ఇవ్వడం నిజంగా నేను నెల్లూరు జిల్లా ప్రజలందరి తరపు నుంచి మంత్రి నారాయణ గారిని, అలాగనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు దాకా మేము అన్ని ఈ 4-5 రోజుల నుంచి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. అన్ని దగ్గర
ఒక సిస్టమాటిక్గా తయారైంది. ఆ రోజుల్లో చిన్న కాగితం ముక్క, నేను మేయర్గా ఉన్న కాగితం ఏరిచ్చారు మంత్రి గారు. ఆ కార్పొరేటర్ల చేత చిన్న చిన్న అగ్గిపుల్లలు ఏర్పించాం. అంటే అది మాకు ఆ రోజుల్లో సంతోషం వేసేది. స్వచ్ఛ భారత్ అప్పుడే వచ్చింది. స్వచ్ఛ భారత్ని ఇంప్లిమెంట్ చేశాం. భక్తులు కానీ టీ తాగేసి ఆ కప్పు ఆడ పడేయాలంటే రోడ్డు పైన, వాళ్ళల్లో కానీ ఆ యొక్క బాధ్యత కనిపించేది. అదే ఇప్పుడు దాకా ఎలిమినేట్ అయింది ఈ యొక్క బారాషాయి దర్గాలో. ఈరోజు ఎక్కడ చూసినా క్లీన్లీనెస్ కనిపిస్తూ ఉంది. నీళ్లు కానీ చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఈ పండగకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అలాగనే ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని చెప్పి, రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి మంత్రులు అందరం కలిసి కానీ ఒక రొట్టె పట్టడం జరిగింది. మరి వచ్చిన భక్తులందరికి కానీ, వచ్చిన వాళ్ళు మీ యొక్క గమ్యస్థలానికి ఎటువంటి ఆటంకం లేకుండా అందరు కానీ స్పీడ్గా ఇంటికి చేరుకోవాలని కాకుండా నిదానంగా మీరందరు కానీ చూసి మీ ఇళ్ళకి సురక్షితంగా చేరాలని ఆ భగవంతుని కోరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.